మల్లన్న గాథ ఆయన చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. అనేక రోజులుగా, అనేక సంవత్సరాలుగా, 10 సంవత్సరాలుగా ఆయన యొక్క పోరాటం దేనికోసం, ఎవరి కోసం అనేది మనకు తెలియకపోయినా సెల్ ఫోన్లు చూసేవాళ్ళందరికీ తెలిసిపోయింది. మొన్నటి ఎన్నికల్లోనే టెక్నికల్ మార్పు తప్ప ఆయన ఓడిపోలా. అయినా సరే సాంకేతికంగా ఓడిపోయారు కాబట్టి ఈరోజు మళ్ళీ ఆ పదవి ఆయన వరించబోతూ ఉంది కాంగ్రెస్ పార్టీ పక్షాన, కాంగ్రెస్ పార్టీ ద్వారా. ఈరోజు ముఖ్యంగా సాంకేతిక విప్లవాన్ని, ఆధునిక భారత నిర్మాత రాజీవ్ గాంధీ గారి యొక్క వర్ధంతి రోజు. ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో సాంకేతికంగా అగ్రదేశాలను సరసన నిలబెట్టి అందరికీ ఆదర్శమైనటువంటి భారతదేశాన్ని, సాంకేతికత కావాలంటే భారత విద్యార్థులు, భారత పట్టభద్రులు, భారత సంతతి కావాల్సినటువంటి ప్రపంచ దేశాలన్నీ ఈరోజు భారత సంతతి కోసం చూస్తుంది అంటే అది రాజీవ్ గాంధీ గారి యొక్క ముందు చూపు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈనాడు కొమ్ములు తిరిగిన కంపెనీలకు కూడా మన సంతతి వాళ్ళే సీఈఓలుగా ఉన్నారు అని అంటే అది రాజీవ్ గాంధీ గారి యొక్క దూరదృష్టి. ఆ దూరదృష్టి వల్ల ఈనాడు మీ బిడ్డలందరూ, ముఖ్యంగా పట్టభద్రుల బిడ్డలందరూ 80% ఇతర దేశాల్లోనే ఉంటున్నారు. అంటే మీకు మీ తల్లిదండ్రుల వల్ల వచ్చినటువంటి అవకాశం మీ పిల్లల్ని ఇతర దేశాలకు పంపించి అగ్రగణ్యులుగా సుఖ సంతోషాలతో ఉండే విధాన సమాజానికి అందించారు అని అంటే ఈరోజు మనకి బాధాకరమైన రోజు అయినప్పటికీ ఆ మహానుభావుడు లేని లోటు మనకి భారతదేశానికి తీరని లోటు అయింది. అయినా సరే ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి, శక్తి మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజున ఈరోజు మల్లన్న గారి యొక్క సన్నాహక సమావేశం, రేపు కొద్ది రోజుల్లో జరగబోయేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక, ఇది ఆయన తిరగకపోయినా గెలుస్తాడు. కానీ ఆయన బాధ్యత మిమ్మల్ని అభ్యర్థించాలి, మిమ్మల్ని ఓటు అడగాలి. మల్లన్న గారు మా దగ్గరికి రాలేదు అనేటటువంటి ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆయన గారు పాపం కష్టపడి ఇందాక చెప్పారు ఎన్ని పార్లమెంటు స్థానాల్లో, ఎన్ని అసెంబ్లీ స్థానాల్లో ఆయన తిరగాలో. ఎక్కడ వాజేడు, ఎక్కడ భద్రాచలం, సగం రాష్ట్రం ఆయన కిందనే ఉంటుంది ఇప్పుడు ఈ ఎన్నిక. కాబట్టి దయచేసి ఆయన ఇంకో రకంగా భావించొద్దు. ఆయన అందరికీ తెలిసినవాడుగా, మన మనిషిగా, మనవాడిగా మనం గెలిపించుకొని తీరాలి. ఇందాక మువ్వా గారు చెప్పినట్లుగా ఆయన అధికార పార్టీలో ఉన్నా ఆయన గొంతు మోగబోదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ యొక్క వ్యవస్థల కోసం, ముఖ్యంగా పట్టభద్రుల కోసం, విద్య కోసం, వైద్యం కోసం ఆయన పడ్డ తాపత్రయం, ఆయన పడ్డటువంటి శ్రమ, కష్టం గౌరవనీయ ముఖ్యమంత్రి గారితో ఆయనకున్నటువంటి చనువు తప్పకుండా ఆయన ద్వారా మనం పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. రేపు కౌన్సిల్లో మీ మనిషిగా, మీ యొక్క తరఫున మీ గొంతుకై మాట్లాడేటటువంటి మల్లన్న గారిని మనం అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ అభ్యర్థుల గురించి మనకు అవసరం లేదు. కానీ మన అభ్యర్థి ఆయనకి సర్టిఫికెట్ మీరు ఇవ్వాలి తప్ప ఇంకెవరు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మొన్ననే మిస్ అయింది కాబట్టి ఈసారి బలంగా, శక్తిగా, ఎక్కువ మెజారిటీతో గెలిపించి ఆయన సేవలు మన అందరికీ అందేటట్టుగా, భవిష్యత్ తరాలకు కూడా మార్గదర్శకంగా ఒక మంచి మనిషిని, ప్రజల కోసం పనిచేసే మనిషిని మనం కౌన్సిల్కి పంపించామనే కీర్తి, ప్రతిష్ట మీకు కూడా దక్కాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు వరుసగా కష్టపడుతున్నారు. మా ఎన్నికల్లో కష్టపడ్డారు, తర్వాత రఘురామరెడ్డి గారి ఎన్నికల్లో కష్టపడ్డారు, మళ్ళీ ఇప్పుడు మల్లన్న గారి ఎన్నిక వచ్చింది, రేపు ఇంకా చాలా రాబోతున్నాయి. ఏదొచ్చినా కూడా మీ యొక్క స్ఫూర్తితోటి, మీ యొక్క సహకారంతో ఈనాడు ఎవరు ఊహించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు తెలంగాణలో కొలువై ఉంది. ఎవరు సృష్టించిన విచ్ఛిన్నమైనటువంటి, ఛిద్రమైనటువంటి వ్యవస్థని అన్ని రంగాల్లో మళ్ళీ దీన్ని సరిచేసుకోవాల్సినటువంటి అవసరం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పడింది.
కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, సమస్య లేనటువంటి రంగం లేదు. అయినా సరే మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి, మీరు ఇచ్చినటువంటి బలం, మీరు ఇచ్చినటువంటి నైతికత మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కష్టాలున్నా, అప్పులున్నా, ఇబ్బందులున్నా ప్రజల యొక్క ఆకాంక్షలు తీర్చే దాంట్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్తుంది. తప్పకుండా ఈ 10 సంవత్సరాలు మల్లన్న గారు చెప్పినట్టుగా సృష్టించి ఛిద్రం చేసి వ్యవస్థలన్నింటినీ నాశనం చేసినటువంటి పెద్దలే ఇవాళ మళ్ళీ నీతులు చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు. వాళ్ళకి మరి ఏమైనా చెప్పాలో ఏంటో నాకు అర్థం కాదు.